నా అభిమాన మిత్రులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు, అభిమాన మిత్రులు మన పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అభిమాన మిత్రులు నా అనుంగు సోదరుడు పార్లమెంటు సభ్యులు వెంకటరెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు, మీ అందరికీ అభిమానాన్ని చూరగొన్నటువంటి నాయకుడు వి హనుమంతరావు గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, మన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వెంకన్న గారు, మన భువనగిరి జిల్లా అధ్యక్షులు వెంకన్న అనిల్ రెడ్డి గారు, ఆ తర్వాత ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ చాలా సారథులు, పిసిసి మెంబర్లు, ఆ తర్వాత జిల్లా పిసిసి కార్యదర్శులు, ఇతర మండలాధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, వివిధ నిరుద్యోగులు, విద్యార్థులు, అభిమానులు అందరికీ నా ధన్యవాదాలు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. రంజాన్ ముబారక్. ఆ తర్వాత మీ అందరిని చూస్తుంటే మీ అందరి యొక్క క్రమశిక్షణ, ఆ తర్వాత ఈ ఐక్యంగా మీరందరూ ముందుకు సాగాలనే మీ ఆత్మ, మీ హృదయాలు మమ్మల్ని రగిలింపజేస్తున్నాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ సభను జయప్రదం చేయటానికి నిరుద్యోగులు, ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు అందరూ అన్ని విధాలా కృషి చేసి ఈ సభను జయప్రదం చేయటమే కాదు, ఈ పోరాటాల గడ్డ, రైతు ఉద్యమాలకు నిలయం, ఆ తర్వాత సాయుధ పోరాటానికి నిలయం, ఒకనాడు కమ్యూనిస్టు పార్టీకి కంచుకోట, ఇంకొక నాడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, ఆ తర్వాత అభివృద్ధికి అగ్రభాగాన నిలబడ్డటువంటి ఈ నల్లగొండ జిల్లా. అంతేకాదు తెలంగాణ ఏర్పాటు చేయటంలో మేమందరం అగ్రభాగాన్ని నిలబడి, నల్లగొండ జిల్లా నాయకత్వం లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేది కాదు, బీఆర్ఎస్ పార్టీ అనేది ఒకటి ఉండేది కాదు. ఇది మీరు అందరూ అర్థం చేసుకోండి. అందుకు నన్ను ప్రత్యేకంగా నేను మీ అందరికీ అభిమానాన్ని 40 సంవత్సరాలుగా అభిమానించి, ఆశీర్వదించి, అనుసరించి, అనేక పార్టీల్లో నన్ను, నా హోదాన్ని గౌరవించి మీరందరూ అన్నిసార్లు ఆశీర్వదించారు. నా ఉపన్యాసాలు లక్షలాది మందిలో మీరు మీ తాతలు, మీ తండ్రులు ఇని అభిమానించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా ఉపన్యాస పాఠాన్ని నేను ఎక్కువగా పొడిగించదలుచుకోలే. ఈవెన్ నేను కొంత అనారోగ్యంగా ఉన్నా మీ అందరి యొక్క ఉత్సాహాన్ని చూస్తే తిరిగి నల్లగొండ జిల్లా ఆధ్వర్యాన రైతులని కదిల్చి, విద్యార్థులని కదిల్చి, దళితులను కదిల్చి, వెనుకబడ్డ అన్ని కులాల మతాల సామరస్యంతో అగ్రభాగాన నిలబడి 12 సీట్లు కైవసం చేయటమే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేయటానికి నాయకత్వం ఇస్తుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందుకు ఈ నల్లగొండ జిల్లాలో భిన్నాభిప్రాయాలున్నా, అవసరం వచ్చినప్పుడు, యుద్ధం ఆరంభమైనప్పుడు అందరం ఐక్యంగా పోరాడి యుద్ధంలో విజయభేరి మోగించడానికి సంకేతం ఈ వేదిక అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. అందుకు సహకరించినటువంటి మిత్రులందరినీ పదే అభినందిస్తూ ఇదే ఐక్యతను మనం కొనసాగించి నల్లగొండ జిల్లా ప్రత్యేకతని ఈ రాష్ట్రంలో నిలబెట్టడమే కాదు, ఢిల్లీ పురవీధుల్లో కూడా నల్లగొండ జిల్లా అంటే గుర్తుంచుకునేటట్టుగా చేయటం మన విధానం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. అయితే ఆత్మీయ మిత్రులారా,
మీ హృదయాంతరాల్లో ఉన్న నేను నా ఉపన్యాసాన్ని పొడిగించి మీ సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. మీరందరూ మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం కొరకు ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, నేను ఉపన్యాసం ఇవ్వటానికి కాదు, మీ అందరినీ కదిలించటానికి, కలిపి ఉంచటానికి ఓ సమైక్య యోధుడిగా ఇక్కడ నిలబడ్డాను. అందుకని నా మాటలు ఉపన్యాసం అవసరం లేదు. కానీ అనేక విషయాలు నా మిత్రులు మీకు వివరించినారు. కానీ 3-4 మాటల్లోనే కనీసమైన ఈ పత్రిక వాళ్ళకు తెలియపరిచి మిమ్మల్ని కూడా ఉద్రేకపరచవలసింది. మీరు ఈ రాష్ట్రం గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఈ ఒక్క జిల్లాని గురించి మీరు ఒకసారి ఆలోచిస్తే, అనేక మంది 75 సంవత్సరాలుగా ఏమి చేసిందని అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అడుగడుగున అడుగుతున్నారు. వాళ్ళకి అవగాహన లేదు, ఆలోచన లేదు. కేవలం అధికార అహంకారంతో, ప్రచార పటాటోపంతో ప్రజల ప్రభుత్వం యొక్క డబ్బు ఖర్చు పెట్టి ఆ ప్రజలను కొనుగోలు చేసి ప్రచారం చేసుకోవటమే తెలుసు. కానీ ఒక జిల్లా కాన్స్టిట్యున్సీకి 1,00,000 ఎకరాలకు నీరు ఇస్తానని చెప్పినాడే, ఆ నీరు ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఈ నల్లగొండ జిల్లాకు 14 లక్షల ఎకరాలకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 9 లక్షల ఎకరాలకు ప్రాసెస్లో ఉన్నది బాటలేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను ఒక పత్రం ఇస్తా పత్రిక వాళ్లకు, ఈ మొత్తం రాష్ట్రంలో కాళేశ్వరం కంటే అన్ని 33 జిల్లాల కంటే 20 లక్షల ఎకరాలకు నీరు పొటెన్షియాలిటీ 14 లక్షల ఎకరాలకు పారుతుంది. 8 లక్షల ఎకరాలకు పూర్తి చేయాలి. 8 లక్షల ఎకరాలకు 30% కన్నా ముందుకు వెళ్ళలేదు ఈ ప్రభుత్వ హయాంలో, అసమర్థత హయాంలో. దానికి మీకు ఉదాహరణలు చెప్పాలంటే, ఇక్కడ హెచ్ఎల్సి, ఎల్ఎల్సి శ్రీశైలం ఎడమ కాలువలో ఉన్నటువంటి 4 లక్షల ఎకరాల్లో ఉదయ సముద్రం 1,00,000 ఎకరాలు పక్కకు పెట్టి, ఎల్ఎల్సిలో 45,000 ఎకరాల్లో, నల్లగొండలో 3,000 ఎకరాలు, 4,000 ఎకరాలు, మిర్యాలగూడెంలో 3,000 ఎకరాలు, అంటే 7,000 ఎకరాలకు మా కాన్స్టిట్యున్సీలో పూర్తయింది. 7,000 ఎకరాలకు 8 సంవత్సరాల నుంచి కనీసం కాలువ తవ్వలేదు అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇది ఒకసారి ఆలోచించుకోండి. అట్లాగనే ప్లీజ్ 20 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేటువంటి 8 లక్షల ఎకరాలను పూర్తి చేయటానికి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మిగతా 8 లక్షల ఎకరాలకు పూర్తి చేసి నల్లగొండ జలకళని మొత్తం రాష్ట్రానికంతా చూపిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. అంతేకాదు, అనేక సార్లు 3 ఎకరాల భూమి ఇవన్నీ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టలేదు కదా. అరాచకమైన, అప్రజాస్వామికంగా, అహంకారంతో కూడినటువంటి, అక్రమంతో కూడినటువంటి, లేక ఏమైనా కమిషన్ల కొరకు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అందులో మీకు 3 విషయాలే. 3 ఎకరాల భూమి ఇస్తానన్నటువంటి ఈ ప్రభుత్వం కేవలం 6,000 మందికి 15,000 మాత్రమే పంచింది, మర్చిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో 30 లక్షల ఎకరాలకు మొత్తం రాష్ట్రంలో పంచినాం. నల్లగొండ జిల్లాలో 2,45,000 ఎకరాలు బంచరాయి, పోరంబోకు, సీలింగ్ భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికీ మనం చేస్తున్నాం. అంతేకాదు, సుమారు 45 లక్షల ఇండ్లు ఈ రాష్ట్రంలో కడితే, సుమారు ఇందిరమ్మ ప్రోగ్రాంలో 3.5 లక్షలు, ఇతర ప్రోగ్రాంలో 4 లక్షల ఇండ్ల నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ 8 ఏళ్లలో ఒక్క ఇల్లు లేదు. ఒకసారి డబల్ బెడ్రూము, రెండోసారి 5 లక్షలు, ఇప్పుడు 3 లక్షలు. 3 లక్షల ఇల్లు కూడా ఇప్పుడు దరఖాస్తులు తీసుకొని మీ అందరికీ ఉబ్బిచ్చి భ్రమపెట్టి, మళ్ళా ఆ తర్వాత ఇంకొక 3 నెలల్లో మొదలుపెట్టేటప్పటికి ఎలక్షన్స్ వస్తే మొత్తం ఇల్లు కడుతును ఎలక్షన్ వచ్చిందని తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ భ్రమలో ఉండవద్దని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అట్లాగనే రిజర్వేషన్ మైనార్టీకి
ఈ తీర్మానం చేసి వదిలేసినాడు. రిజర్వేషన్ ఎస్టీలకు వదిలేసినాడు. ఆ తర్వాత వీటన్నిటికంటే అభివృద్ధి, ప్లీజ్ అభివృద్ధి, జీడిపి మాట్లాడుతున్నారు. పత్రికలకు చెప్తున్నాను, మా టైం 8 సంవత్సరాల్లో, మీ సంవత్సరం 8 సంవత్సరాల్లో జీడిపి 7% 3 పెరిగింది. ఆ తర్వాత పర్ క్యాపిటా ఇన్కమ్ 6% 6 పెరిగింది. ఈ విధంగా పెరగటంతో పాటు ఇప్పుడే చెప్పినారు 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేయక కనీసం ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలకు ఉపాధి సబ్సిడీ పథకాలు లేవు కదా. ఇచ్చినటువంటి ఒక్క గొర్రెల పథకాన్ని ఒక్కడి దగ్గర కూడా గొర్రె లేదు. ఇప్పటి వరకు రివ్యూ చేయనటువంటి అవగాహన లేని చేతగాని ప్రభుత్వం ఇది అని చెప్పి మీ అందరికి మనవి చేస్తాం. కానీ మొత్తం గొర్రెలు లేవు, కానీ లక్షల టన్నులు బొంబాయికి ఉత్పత్తి అవుతుందనే అబద్ధం చెప్తున్నటువంటిది ఆశ్చర్యకరమా, హాస్యాస్పదమా కాదా? అంటే ఈ ప్రభుత్వం అటువంటి యొక్క పరిస్థితి. ఈ విషయాలు చెప్పడానికి మీకు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు, ప్రధానమైనటువంటిది 1,00,000 రుణమాఫీ 18 చేస్తున్నాడు. ఇవాళ 1,80,000 ఒక్కొక్కరికి బాకీ అయింది. ఈ 2 లక్షలు ఇక అతను ఇచ్చేది లేదు, తీర్చేది లేదు. మీ భూములు కోల్పోయే పరిస్థితి. అందుకని మీ అందరికీ హామీ ఇస్తున్నా, తిరిగి కాంగ్రెస్ పార్టీ రాగానే మీ 2 లక్షల అప్పు కట్టి తీరుతుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. ఒక్క 3 మాటలు చెప్తాను. మీకు ఎన్ని ట్యాక్సులు వసూలు చేస్తున్నారు? మీకు ఎన్ని ట్యాక్సులు? ఒకవేళ అరే సారాయిలో ఒక్కొక్క కుటుంబం మీద 25,000 30,000, పెట్రోల్లో పలాని మోటార్ సైకిల్ ఉన్నోనికి 10,000 సంవత్సరానికి, గ్యాస్ పెంచిన దాంట్లో 6,000, ఇతర ధరలు పెంచిన దాంట్లో 5,000, 80 లక్షల పేద ప్రజలకు సుమారు 50-60 వేల ట్యాక్స్ వేసి 5,000 మన ఏంటిది రైతు బంధు ఇస్తున్నన్నాడు. కానీ ఎకరం లోపున్నోళ్ళే 20 లక్షల మంది, 2,000 3,000 4,000 వచ్చేది. అందుకని మీకు ఇచ్చిన 5,000, కానీ ఒక్కొక్క కుటుంబంలో 50,000 ట్యాక్స్ వసూలు చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఇది అవగాహన చేసుకోండి. అంతేకాదు 5 లక్షల పైన అప్పు అయ్యి తిరిగి అప్పు కట్టలేని పరిస్థితి. అందుకని ఉద్యోగులారా మీరందరూ రైట్, ఆఖరికి 1 మినిట్, అరే ఆ కాగితం మీ అందరికీ ఇది నేను పత్రికల వాళ్ళకి ఇస్తున్నాను. ఏంటిది అంటే అసలు ఏం చేసినారు అనేటువంటిది విషయాన్ని ఒక్క మాటలో, అరే ఈ భారత ప్రభుత్వం ఏం చేసినారనేది. ఒకనాడు ప్లేగ్, లెప్రసీ, స్మాల్ పాక్స్, కలరా, పోలియో ఈ రోగాలన్నిటినీ ఇవాళ లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? మీరందరూ ఒకసారి ఆలోచించండి. అంతేకాదు క్షయవ్యాధి, మలేరియా, హెపటైటిస్, ఎయిడ్స్ ఇవన్నీ 90% కంట్రోల్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆరోగ్యశ్రీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆరోగ్యశ్రీ పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? అందుకని ఆఖరిగా మీకు చెప్తున్నాం, 500 ప్లీజ్ 500 రూపాయలకే 500 రూపాయలకే గ్యాస్ని మా ప్రభుత్వం చేత ఇప్పించేటువంటి ఏర్పాటు జరుగుతుంది. రుణమాఫీ జరుగుతుంది, గిట్టుబాటు ధర జరుగుతుంది. ఆ తర్వాత వాటికంటే వ్యవసాయ కూలీలకు సుమారు 12,000 ఆదాయం వచ్చేటువంటి పథకాన్ని ఏర్పాటు చేస్తుంది. వ్యవసాయ కూలీలకు కూడా, రైతులు కౌలు రైతులకు కూడా తగిన విధంగా చూడటంతో పాటు ఈ తెలంగాణ అభివృద్ధిని పదంలో ముందుకు తీసుకుపోయి ఆత్మాభిమానాన్ని కాపాడి నిరుద్యోగ సమస్యలు చేసి 2 లక్షల ఉద్యోగాలు మీకు ఏర్పాటు చేసి ముందుకు సాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి. కాంగ్రెస్ పార్టీని తిరిగి గెలిపించండి. బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పండి అని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.